ప్రాంతీయ పార్టీలలో రాజకీయాల్లో ఒక స్టేజ్కి పోయాక వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు ఎలా వస్తాయి, గొడవలు ఎలా జరుగుతాయి, ఆ పైన ఎలా నాశనం అన్నట్టు మన రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలను చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి కుటుంబంలో షర్మిల అన్నతో విభేదించి పార్టీ పెట్టి ఆ పైన మళ్ళీ తెలంగాణలో పార్టీని విలీనం చేసేసి ఆంధ్రాకు వచ్చి అన్నని ఓడించమని పిలుపునిచ్చి మరొక బాబాయ్ సోదరు వచ్చి వీళ్ళిద్దరూ కలిసిపోయి అన్నని ఓడించి అధికారం మాకియమని అడగటం, ఇదంతా చూసాం ఒక ఆస్పెక్ట్. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ బిడ్డ మా అన్నని కాదు నాకు ఇవ్వండి, మా నాన్న కూడా సరిగ్గా పనిచేయలేదు, నేనైతే బాగా పనిచేస్తానని చెప్పుకు తిరుగుతున్నటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు అంటే ఇక్కడ ఎవరి ద్వారా అయితే వీళ్ళు రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళకి సంబంధించినే నడుస్తుంది. ఇప్పుడు ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి గొడవలు అనేకం ఉన్నాయి. ములాయం సింగ్ తన సొంత బాబాయికి ఎత్తుపెట్టి, ఏది అఖిలేష్ యాదవ్ తన సొంత బాబాయికి ఎత్తుపెట్టి తను పదవిని చేపట్టుకున్న దగ్గర నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో పెద్దోడిని పక్కన పెట్టి చిన్నోడు, అట్లాగే కరుణానిధి దగ్గర వచ్చేటప్పటికి ఏదైతే అళగిరి పెద్ద కొడుకుని తీసేసి చిన్న కొడుకు రావడం, ఇట్లా రకరకాలైనటువంటి కాంబినేషన్స్ నడుస్తూ వచ్చినాయి. ఇప్పుడు ములాయం సింగ్ కోడలు అపర్ణ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. అపర్ణ ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంది. ఏదైనా మహిళలకు సంబంధించిన ఇష్యూల మీద ఆమె యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆమె మీదనే సొంత భర్త అంటే ములాయం సింగ్ కొడుకు తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుటుంబం మొత్తం నాశనం అవ్వడానికి, ముక్క చెక్కలు అవ్వడానికి కారణం తన భార్యే అన్నటువంటి పాయింట్ను రైట్ చేసుకొచ్చారు. తన భార్యని అపర్ణని వాళ్ళనే తన కుటుంబం నాశనం అయిపోయింది అన్నటువంటి ఆయన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తద్వారా ములాయం సింగ్ కుటుంబంలో ఆల్రెడీ లాలూ కుటుంబంలో అయితే కనుక గొడవలు అయిపోయి మొన్న ఎలక్షన్లో ఓడిపోయాక కూతుళ్ళందరూ వ్యతిరేక ట్వీట్లు చేసేసి ఆ ప్రాంతం బీహార్ కూడా వదిలేసేసి ఢిల్లీకి వెళ్ళిపోయినటువంటి చూసాం. ఇప్పుడు ములాయం సింగ్ కుటుంబంలో మళ్ళీ తాజాగా ఈ విభేదాలు అన్నటువంటిది పతాక స్థాయికి చేరింది. అన్న తమ్ముల మధ్యన అఖిలేష్ యాదవ్ సోదరుడికి సంబంధించినటువంటి విషయంలో ఈ వివాదాలు అన్నది పరాకాష్ఠకి చేరడం అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.